Hey guys, once again very good morning. చిన్న స్టోరీ మీతో చెప్పాలనుకుంటున్నాను. అనగనగా ఒక చీమ ఒక దోమ. పాపం చీమ పొద్దున్నే లేచింది. చీమతో పాటు దోమ కూడా లేచింది. చీమ దోమ దగ్గరికి వెళ్ళి, హే దోమ దోమ వాకింగ్కి వెళ్దాం రావా అంది. అప్పుడు దోమ ఒక ఎగిలిన ఒకటి నవ్వింది. నీతో నేను వాకింగా అంది. వెంటనే చీమకి చాలా బాధేసింది. అయినా కానీ మరొకసారి మళ్ళీ అడిగింది. అవును వాకింగ్కి ప్లీజ్ రావా అంది. నథింగ్, నేను రాను పా అంది. అయినా నువ్వు నాతో పాటు ఏం వాకింగ్ చేస్తావు? నేను దోమని ఎలా 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 ఆకాశం మీద వెళ్ళి చేసేసి వస్తాను. నాతో పాటు రాలేవాళ్ళు కానీ వేరే వాళ్ళని చూసుకోపో అంది. ఇంక వెంటనే చీమ అక్కడి నుంచి వచ్చి చాలా బాధపడుతూ ఉంది. నాతో వాకింగ్కి వచ్చేది ఎవరు అని చెప్పేసి చాలా బాధపడుతుంది. వెంటనే చీమకి ఒక ఐడియా వచ్చింది. చీమకి ఒక ఎయిర్టెల్ వచ్చింది. ఐడియా కాదు, నాది ఎయిర్టెల్. చీమకి ఒక ఎయిర్టెల్ వచ్చింది. వెంటనే నాకు ఫోన్ చేసింది. బ్లాక్ స్టార్ నాతో వాకింగ్కి వస్తావా? ఓ షూర్, నేను ఎవరెవరు పిలుస్తారా వెళ్దామా అని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నాను. సో ఈరోజు నీతో వాకింగ్ చేసే అదృష్టం భగవంతుడు నాకు కల్పించాడు. మనం వెళ్ళిపోదాం అండి. సో మనం అనుకోలే కానీ మన పక్క నుంచి వాళ్ళు చాలా మంది ఉంటారని చీమ రుజువు చేసింది అనమాట. సో థ్యాంక్ యూ చీమ అండ్ థ్యాంక్ యూ దోమ. దోమ లేకపోవటం వల్లే కదా బ్లాక్ స్టార్కి అవకాశం వచ్చింది.